కార్తీక మాసం చివరి రోజు సోమవారం సందర్భంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో పలు శివాలయాల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధాలు ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నట్లు తెలిపారు. కడప జిల్లా కాశీనాయన మండల వరికుంట్ల, నాయనిపల్లె, ఆకుల నారాయణపల్లె, సావిచెట్టిపల్లె, ఇటుకలపాడు, అక్కంపేట, అమగంపల్లి, వంకమర్రి, వడ్డమాను, సిద్దాయపల్లె, కోటాలపల్లె గ్రామాలలో సోమవారం 5వ రోజు పల్లెపల్లెకు రితీష్ అన్న అనే నినాదంతో బద్వేలు నియోజకవర్గ యువనేత రితీష్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ రైతులకు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, అంతేగాక గ్రామంలో ఉన్న సమస్యలను అమలు చేయిస్తామని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో బొజ్జ రోసయ్యను బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశామని, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పాదయాత్రతో మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, టీడీపీ అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు గురువిరెడ్డి, రామచంద్రయ్య, అలాగే మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండలంలోని ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ నగర్ సచివాలయంలో సోమవారం ప్రభుత్వం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఈ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు, కొండపేట వంతెనపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే కొరముట్ల మాట్లాడుతూ మళ్లీ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు అనుచరులు ప్రజల మధ్య తిరుగుతూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వమే వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి, జడ్పీటీసీ నరేంద్ర, రామాంజులరెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి 40 అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలకు ఎస్పీ సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని, స్పందన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన నేరాలు, ఆస్తి తగాదాలు మరియు ఇతరత్ర కారణాలతో 40 మంది ఫిర్యాదులు అందజేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని, సుదూర ప్రాంతాల నుండి ఎస్పీ కార్యాలయానికి రాలేని వృద్ధులు, మహిళలు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ల నందు ఫిర్యాదు చేయవచ్చని, వాటిని కూడా స్పందన ఫిర్యాదులాగానే పరిగణించి వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఐలమ్మ కాలనీ మరియు జ్యోతి బస్సు కాలనీల మధ్య నివాసం ఉంటున్న పేదలను తన అనుచరులతో దాడి చేసి వారి నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చిన రామణబోయిన రమేష్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి నష్టపోయిన పేదలకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి చంద్రమోహన్ రాజు, బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఈ పేదలు గత 14 సంవత్సరాలుగా చిన్నపాటి రూమ్లు నిర్మించుకుని మున్సిపాలిటీ వారికి పన్ను చెల్లిస్తూ తమ కుటుంబాలతో సహా జీవిస్తున్నారని, అలాంటి పేదలపై బాకరాపేట గ్రామానికి చెందిన రామణబోయిన రమేష్ యాదవ్ తన భూమికి పక్కనే ఉన్నాయి, ఎలాగైనా పేదలను బెదిరించి స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఇండ్లను కూలగొట్టాడని అధికారులు పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఉప్పరపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల నుంచి యువకులు, మహిళలు సుమారు 150 మంది చేరినట్లు ఆ పార్టీ రాజంపేట నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి యువకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ దుందుబి మోగించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దక్షిణ కాశీగా పేరొందిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ పశ్చిమ రాజగోపురం సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే కృషితో 5 అంతస్తుల పశ్చిమ రాజగోపురం మరియు సాలహారం నిర్మాణానికి 1.58 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. గోపురం పనులు పూర్తి కావడంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రత్యేక హోమాలు, పూజలు, కలశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితులు నిర్వహించి రాజగోపుర ప్రారంభ పూజలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం పశ్చిమ రాజగోపురం మరియు సాలహారం నిర్మాణ శిలాఫలకాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పోలం రెడ్డి విజయ, ఈవో రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథ్ రామరెడ్డిలతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలు, విశేష సేవలు నిర్వహించడం, ఆలయ అభివృద్ధితో వీరభద్రుని ఖ్యాతిని మరింత పెంపొందించేలా కృషి చేద్దామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆలయ పాలక మండలి, మున్సిపల్ పాలకవర్గం దాతల సహకారంతో రాజగోపురం మాడవీధులు ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంను సోమవారం ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాయలసీమ ఐజీ సింథిల్ కుమార్లు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మరియు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 3.50 కోట్ల రూపాయలతో డీఎస్పీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నూతన కార్యాలయ అధునాతన భవనాలతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, డీఐజీ సెంథిల్ కుమార్, జిల్లా కలెక్టర్ గిరీష, పీఎస్ఎస్పీ కృష్ణారావులు హాజరై ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, అధునాతన భవనాల నిర్మాణంలోనూ శాంతి భద్రతల పరిరక్షణ, రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయమని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.